40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు. చంద్రబాబు నాయుడు ఆయన పేరు అంటారు. ఆయన మాట్లాడితే వాహా ఓహో అని చప్పట్లు కొట్టే మంది ఉన్నారు. నిజంగా వాస్తవాలా అవాస్తవాలా అని చూస్తే మాత్రం మనం నోరెళ్ళబెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? ఒకటా రెండా? అబద్ధాలు చెప్పడంలో తనకు తానే పేటెంట్. ఏదైనా సరే వాస్తవాన్ని అవాస్తవం, అవాస్తవాన్ని వాస్తవంగా మార్చడంలో తనకున్న నైపుణ్యం అబ్బా వేరే లెవెలే అని చెప్పొచ్చు. ఏది ఎప్పుడు ఎన్ని ఉన్నా కూడా ఇదిగో మళ్ళీ తన సొంత తెలివిని ఉపయోగిస్తూ అబాసుల పాలవుతూ అడ్డంగా ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఇంతకీ ఈసారి ఏమన్నాడో చూస్తే నిజంగా మీరు కూడా షాక్ అవుతారు. ఏమన్నారు? ఒకసారి ముందుగా ఆయన ఏమన్నారో విన్నాం. ఆ విన్న తర్వాత వీడియో చూసిన తర్వాత నిజంగా మనం కూడా డిస్కస్ చేద్దాం. గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక పేదల సేవలో అనే ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న సందర్భంగా ఇదిగో ఆయన నోటి నుంచి వదిలిన ఒక ముత్యాలు ఇవన్నీ కూడా. గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోక ముందు రెండు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఒక్కటిగా ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని కనిపెట్టింది బహుశా చంద్రబాబు నాయుడేనని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు, 40 ఏళ్ల సీనియర్, టీడీపీ పార్టీని పిల్లనిచ్చిన మామ నుంచి గుంజుకున్న వ్యక్తి ఇదిగో ఈ మాటలు ఇలాగా మాట్లాడుతున్నారు. నిజంగా నేను ఒక షాక్ అయ్యాను. నిజంగా నేను కూడా అనుకున్నాను, అవును కాబోలు చంద్రబాబు గారే కనిపెట్టారేమోలే అప్పట్లో అనుకుని నేను కూడా రీసెర్చ్ చేయడం కూడా మొదలుపెట్టాను. ఎవరు కనిపెట్టారు ఏంటి అంటే నిజంగా చంద్రబాబు చెప్పే ఈ అబద్ధాల వల్ల ఈ గ్యాస్ కనబెట్టిన వాళ్ళ పేర్లు మనం గుర్తు తెచ్చుకునే పరిస్థితి కూడా ఈరోజు వచ్చిందంటే నిజంగా ఇది కూడా సంతోషకరమైన అంశమే. ఇకపోతే ఈ రాజకీయాల కోసం, ప్రచారాల కోసం రాజకీయాల్లో ఎటు పడితే అటు మాట్లాడడం సాధ్యం కావచ్చు, కానీ ఈరోజు డిజిటల్ యుగం అనేది మనకు ఉండడం వల్ల వాస్తవాలను ఎంత ఈజీగా మనం పట్టుకోవచ్చు అనే దానికి కూడా మనకు యూజ్ అవుతుంది. ఇలాంటివి లేనప్పుడు వీళ్ళు చెప్పే మాటల వల్లే బహుశా వీళ్ళకు లబ్ధి కూడా చెందినదేమో గతంలో, అది వేరే విషయం. కానీ తాజాగా ఈ గ్యాస్ అనేది ఎవరు కనిపెట్టారు ఏంటి అనేది చూస్తే కనుక ఈ ద్రవరూప పెట్రోలియం గ్యాస్ను వంట కోసం వాడొచ్చునని 1910 ప్రాంతంలో అమెరికన్ శాస్త్రవేత్త గారు డాక్టర్ వాల్టర్ స్నిల్లింగ్ గారు దీన్ని ఆయన కనిపెట్టారని ఇక్కడ మనకు రీసెర్చ్లో తేలింది. భారతదేశంలో వాణిజ్యపరంగా గ్యాస్ సిలిండర్లు వాడకం 1955లో ముంబైలో మొదట ప్రారంభమైంది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అసలు రాజకీయాల్లోనే లేరు. వెరీ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం సిలిండర్ నేనే అని చెప్తున్న ఈ వ్యక్తి అప్పటికి ఇంకా రాజకీయాల్లో లేరు. మరి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏది లేదా ఇది అంటే ఆయన తర్వాత 1999లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు, పొగాకు రైతులకు వంటగదులను అందించాలని పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఆ సమయంలో గ్యాస్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొద్దో గొప్ప దాని మీద అవగాహన పెంచారు. కానీ ఇప్పుడు ఏకంగా గ్యాస్ సిలిండర్ ఎలా వాడాలో, సిలిండర్కు గ్యాస్ కనెక్షన్ ఇస్తే మంట వస్తుందా, మంట ద్వారా వంట చేసుకోమని బహుశా నేనే చెప్పాను అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎటు పడితే అటు మనుషులను ఆగం చేసే ప్రచారాలు కావా ఇవి? రాజకీయ నాయకులు తాము చేసిన అభివృద్ధిని చాటి చెప్పుకోవడంలో తప్పులేదు. గతంలో ఎల్పిజి గ్యాసులు కానీ సిలిండర్లను కానీ పెద్ద ఎత్తున నేనే ప్రోత్సహించాను, మహిళలకు ఇలా వాడుకోండి అని నేనే ప్రోత్సహించాను అని చెప్తే బాగుండేమో. కానీ ఆయన చెబుతున్న మాట ఏంటి? నేనే తీసుకొచ్చా గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని నేనే చెప్పాను అంటే నువ్వు ఎందుకు ఈ అబద్ధం? అంటే రాజకీయాలను కూడా బహుశా దేవుడికి నువ్వే చెప్తున్నావా? రాజకీయాలు కూడా ఇలా పెడితే రాజకీయాలు ఉంటాయి, ఆ రాజకీయాల ద్వారా ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాల ద్వారా ప్రజలు ఉంటారు, ప్రజల ద్వారా బహుశా మనగడ ఉంటుందని బహుశా భగవంతుడు కూడా ఇలాంటి డిజైన్, ఇలాంటి ఆల్గరిథం ఇవ్వమని బహుశా మీరే చెప్పినారా? అంటే మాటలు మాట్లాడితే అబద్ధాలు నిజంగా గుర్తించలేనంత స్థాయిలో కనుక ఈరోజు సాంకేతికత ఉండలేకపోతే, లేదు అనుకుంటే నిజంగా మీరు చెప్పే మాటలు ఎటువైపు వెళ్తాయి? ఈరోజు సాంకేతిక అంశాలు మా ముందు కూడా కనబడతాయి. దొంగెవడు దొరయడు అనేది సెకండ్స్లో పట్టుకునే పరిస్థితి ఈరోజు టెక్నాలజీ పరంగా మనం కళ్ళ ముందు కదులాడుతున్న ఈ తరుణంలో కూడా మీరు పాత మాదిరిగా మాటలు మాట్లాడితే నా అబాసుల పాలవుతారు, నవ్వుల పాలవుతారు అంటే ఇందుకే కదా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేని అంశాలను వేలు పెట్టి ఆ వేలు గ్యాస్ సిలిండర్లు నేనే కనబెట్టా. ఇంకేమంటారు? సెల్ ఫోన్ కనబెట్టిందే నేను. ఇది ఒకసారి ఇది కూడా చూడండి, మీరు ఏమన్నారు? సెల్ఫీ తీసుకోవాలని ఫోన్ తీసుకొచ్చి దానికి క్రేజీ పెరిగిపోయిందంటే ఆ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫీ తీసుకోవాలని
ఫోన్ తీసుకొచ్చి దానికి క్రేజీ పెరిగిపోయిందంటే ఆ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. విన్నారు కదా, ఈరోజు సెల్ఫీ తీసుకోవాలని చాలామంది సెల్ఫీల కోసం ఎగబడుతున్నారంటే ఆ సెల్ఫీ అంటే ఆ సెల్ఫీ ఉండేది సెల్ ఫోన్లో, ఆ సెల్ ఫోన్ కనబెట్టింది నేనే, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తనకు క్రెడిట్ రావాలి, తన వైపే క్రెడిట్ ఉండాలి ప్రతి అంశానికి అనేది అని అనుకుండడం వల్లే ఇలాంటివన్నీ తప్పులు వస్తున్నాయి. సెల్ ఫోన్కు సంబంధించి కూడా కనిపెట్టింది నేను తేవడం వల్ల ఈరోజు సెల్ ఫోన్లో మీరు బెగులుతున్నాను. బహుశా సెల్ ఫోన్ టెక్నాలజీకి కూడా బహుశా సెల్ ఫోన్ సృష్టించిన వాడికి నేనే ఫోన్లో చెప్పాను గతంలో. అప్పుడు అడిగాడు నన్ను ఎలా చేయాలి అంటే, ఇలా చేయి, సెల్ఫీ పెట్టుకుంటే అప్పుడు నీకు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, ఫేమస్ అవుతారు, మీ మొబైల్ సేల్స్ ఎక్కువ వెళ్తాయి, కెమెరా పెట్టండి అందులో, ఫొటోస్ పెట్టండి అందులో అని. బహుశా ఇవన్నీ కూడా పనికిమాలిన అంశాలు, పనికిమాలిన వ్యాఖ్యలు, పనికిమాలిన గేమ్స్. పెద్ద స్థాయిలో ఉన్నారు కానీ చిన్న స్థాయి కన్నా దారుణంగా వేస్తున్న వేషాలను మనక తప్పని పరిస్థితుల్లో వాళ్ళ మాటలు ఉన్నాయి ఈరోజు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఒకటి గుర్తించాలి. నిజంగా ఒక ప్రభుత్వంలో ఒక మనిషి మారితే, ఒక అధికారం అన్నది ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జరిగితే అక్కడున్న లాభ నష్టాలు ఏమిటి? అందరూ అన్నీ చేయాలని లేదు, అందరూ అన్నీ చేయకూడదని లేదు, కానీ కోట్ల మంది ఉన్న ప్రజలకు మంచి జరుగుతుందా? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ఉంటే 5 కోట్ల మందిని ఉద్దేశించి ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? వాళ్ళకు 5 కోట్ల మంది నెత్తిన బారాన పడుతున్నదా డబ్బు ఏమైనా? లేదంటే ఎలాంటి ఫెసిలిటీస్, ఎలాంటి వెసులుబాటులతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోలేకపోతే నష్టం రాబోయే తరాలకు విపరీతంగా ఉంటుందన్నది గ్రహించాలి. అధికారం అన్నది ఇదిగో సెల్ ఫోన్ కనిపెట్టా, సెల్ ఫోన్ నాదే, సిలిండర్ ఎలా వాడాలో చెప్పింది నేనే, ఈ మాటలు చెల్లవు, ఇవి పనికొచ్చే మాటలు కూడా కావు. ఏమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.